నేను ఇక్కడే ఉండి సీను లలితతో చదువుకుంటానమ్మా. అలా చెప్పకూడదు నాన్న. హైదరాబాద్ వెళితే బాగా చదువుకోవచ్చు. మరక్కడ సీను లలిత ఉండరు కదా. అవును, ఉండరు కదా. అయితే నేను రాను కదా. నువ్వు బాగా చదువుకుంటే మీ ఫ్రెండ్స్ అందరూ గొప్పగా చెప్పుకుంటారు కదా. అలాగైతే నేను అమెరికాలో మా అత్తారింట్లో చదువుకుంటా. నువ్వు కూడా వెళ్ళిపోతావా? అవును. లక్ష్మి, సామాన్లన్నీ రేవుకు పంపించాలి. మనం బయలుదేరేది రేపే. ఏంట్రా ఇంత లేట్ గా వచ్చారు? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నాకు అబద్ధం అంటే చిరాకు. నిజమే చెప్పరా. నువ్వు వెళ్ళిపోతున్నావంటే మేము ఉండలేకపోతున్నాం రా. నాకు అలాగే ఉందిరా. రవి, మమ్మల్ని మర్చిపోవు కదా? దీన్ని చూసినప్పుడల్లా మీరే గుర్తుకొస్తారు. ఇది తీసుకోరా. ఎందుకురా ఇది? నువ్వు నాకు లలితని ఫ్రెండ్ గా ఇచ్చావు, కానీ నీకు అక్కడ ఎవ్వరూ ఉండరుగా. అరే, నీకు అమ్మా నాన్న ఉన్నారు, నాకు అమ్మా నాన్న ఉన్నారు. పాపం లలితకి అమ్మలేదురా. కొంచెం జాగ్రత్తగా చూసుకోరా. అలాగేరా. ఒకటి సరదాగా నీళ్ళకొచ్చినదంట, ఊహకందని అందాలెన్నో వెంట తెచ్చినంట. ఆ ఇంద్రధనుసునే తీసి చీరల్ని చుట్టినదంట. ఈ లోకమంతా మరి తన మెరుపులతో వెలుగు నింపినంట. తన మాటల్లోన ముత్యాలేనంట, తన చూపుల్లోన ఉందో చలిమంట. ఓ కలల రాణిగా వెలుగుతున్న ఆ గుమ్మ ఎవరు తెలుసా? ఆ చందమామ నేనే, నడిచే బాపు బొమ్మ నేనే. ఆ చందమామ నేనే, నడిచే బాపు బొమ్మ నేనే. Just tell ya about a girl who's a ragamuffin bro. Her eyes like a diamond, smiles like a rainbow. She's an angel, gonna take her to the top. Come on, everybody, let me just tell ya about a girl who's a ragamuffin bro. Her eyes like a diamond, smiles like a rainbow. She's an angel, gonna take her to the top. మేఘమే మేఘమే కన్ను కొట్టిని నన్ను చూసి చూసి, అందమే నన్ను కోరిని ఉండాలని నాతో కలిసి మెలిసి. నా అడుగులలోన మరుమల్లెలు పూసి, నా నవ్వులలోన సిరి మువ్వలు ఎగసి, వరదల్లే ఎవ్వడం పొంగుతున్న పూలవాన ఎవరు?
బొమ్మ నేనే ఆ ముద్దు గుమ్మని నడిచే బాపు బొమ్మ నేనే Everybody, let me touch down, yeah. How about a girl who's a runner, my flow? Eyes like a diamond, smiles like a rainbow. She's a little runner, take her to the moon. What? అక్క ఆ ముగ్గు కాదే రథ ముగ్గువై. నువ్వు నోర్ముయ్. ఏమే ఆడుకుందామని పొద్దున్నే లేపి మా చేత ముగ్గులు ఇస్తావా? నోర్మేమన్నానా? అయ్యి బాబోయ్, వెనకాల పరిగెట్టుకొస్తుంటే అచ్చికొక్క అనుకున్నాను, కాదు పిచ్చుకొక్కే. ఒరే చింతపండు, మంచం ఏంటి, మెళ్ళో ఆ ఫ్లాస్క్ ఏంటి? శ్రీనిబాబు గారు జాగింగ్ వెళ్ళారండి. ఆయన నిద్ర ఎక్కువ కదండి, పడుకోవడానికి మంచం అండి, చెమటడితే టవల్ అండి, అలిసిపోతే హార్లిక్స్ అండి. వస్తానండి, లేట్ అయిపోయింది. సీనుగాడు జాగింగా? శ్రీన్ బాబు ఎక్కడ బాబు? ఎందుకు బాబు మీకు ఈ పరుగు పందాలు అయ్యని? బాబు ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, మంచం వేస్తారు, పడుకుని పోండి బాబు. శ్రీన్ బాబా, మంచం వేస్తాను బాబా. ఎందుకు వచ్చినాయి బాబా? ఎన్న పడుకుని పోండి బాబు, ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. నిద్ర పోటీలు పెడితే ఆడు ఫస్ట్ వస్తాడు. ఇంత పొద్దునే లెగుస్తాడా అక్క? ఏడీడు నిద్రలో నడిచెళ్ళిపోతున్నాడేమో. పొద్దునే మాకు హింసేంటి తల్లి? రేయ్, బుడ్డోడివి బుడ్డోడ్లా ఉండు. కొట్టానంటేనా చెడ్డి ఊడిపోతుంది, జాగ్రత్త. అడిగో అక్క సీను. ఏంట్రా చూసి కూడా వెళ్ళిపోతున్నావు? ఇట్రా. ఏంట్రా బాగా పెరిగిందా? ఏంటి ఒక్కరోజుకే? బాడీ కాదురా, కొవ్వు. అదిరింది రోయ్ సీను. కొత్త బట్టలు, కొత్త బూట్లు, చాలా పెద్దోడు అయిపోయారా నువ్వు. బాబు గారు మంచం వేసామంటారా? అరే నువ్వు ఆగరా. అవును, నువ్వేంటే పొద్దున్నే పిల్లల కూడా ఇళ్ళందరినీ వేసుకుని తిరుగుతున్నావు? ఈ వింతలేంటి, విడ్డూరాలేంటి, నువ్వేంటి ఇంత పొద్దున్నే లేచిపోవడమేంటి? అంతా కలగా ఉందిరా సీను. ఏం లేదే, ఈ రోజు నుంచి కాలేజ్ కదా. ఈ పల్లెటూరు పాపలను చూసి బోర్ కొట్టేసింది. కాలేజ్ అంటే టౌన్ అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇదంతా. మంచి ఊపి మీద ఉంటున్నారు, పాలు ఇచ్చామంటారా? అరే నన్ను చంపొద్దురా బాబు ప్లీజ్. చేసింది చాలు గాని ఇంటికెళ్ళి రెడీ అవ్వు, కాలేజ్కి వెళ్ళాలి. వెళ్ళు. కుళ్ళు పదండి పాస్ మొహాలు వేసుకుని. బాబు మంచం మీద కూర్చోండి బాబు, మోసుకెళ్ళిపోతాను. అమ్మ లలిత, ఏంటన్నా? అమ్మ చేయవలసిన పని నువ్వు చేస్తున్నావా నాన్న? నువ్వు నాకు అమ్మో అమ్మ. నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు చెప్పు. చూడమ్మా, ఈ గాజులు నువ్వు ఒక ఆడపిల్లవని గుర్తు చేస్తాయి, నాకు ఆడపిల్ల ఉందని హెచ్చరిస్తాయి. ఆ, జాగ్రత్తగా కాలేజీకి వెళ్ళరమ్మా. అలాగే నాన్న. వస్తాను. అమ్మా, ఆ ఎముడి నుంచి అన్నా తప్పించుకోవచ్చు, కానీ చింతపండు గారి దగ్గర నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదమ్మా. అదేంట్రా కోడికి ప్లాస్టర్ వేస్తున్నాం ఏంటి? రోజు తెల్లారకుండానే సీనిబాబు గారిని నిద్ర సరికొట్టేస్తుంది ఇది. ఏం పనులు బుద్ధుందా? పాపురా, అది ఎలా తింటుంది? చచ్చిపోతుంది కదా. సత్యసావన పెంటామోండని మేసీది కూసింతా కూసేది కొండంతానే. అప్పటికే దీనికి సిలక చెప్పినట్టు చెప్తానే ఉన్నాను. అది చిలక కాదు, కోడి. ఆహా, ఒరే తెంగరోడా, ఇంట్లో కోడికైతే ప్లాస్టర్ వేసి ఊళ్ళో కోడికి ఏం చేస్తావురా? ఊళ్ళో కోళ్ళని మన పందాలకి చంపేశాం కదనే. చాలే నీ తెలివితేటలు. సీను ఏడి? పరిగెత్తి తెలిసిపోయారు కదనే, పడుకున్నారు. జాగింగ్ చేసి మళ్ళీ పడుకోవడం ఏంట్రా బాబు? సీత, ఏ సీత, ఏంటి నీ గొడవ? ఏడే నీ కొడుకు? సీను, అమ్మగారు సీను, అమ్మగారు అరవకండి, లేచిపోతారు. అరవకు. రే చింతపండు,
వాడు లేపరా. నా చేతితో లేపలేనండి. లేపరా ప్లీజ్. బాబు గారిని ఎవరు మధ్యాహ్నం దాకా పడుకోనివ్వట్లేదు. బాబు బాబు రోజు ఇదే పరిస్థితి, అందుకే లేపనని చెప్పాను నేను. ఇంకొకసారి లేపురా. నువ్వు లేపు తెలుస్తుంది. పొద్దున్నే జాగింగ్లు, రన్నింగ్లు, కిక్కింగ్లు, ఇప్పుడేమో స్లీపింగ్లు. సీను లేరా. కాలేజ్ ఫస్ట్ డే రా. ఒక 2-3 గంటలు పడుకోనేవా? నువ్వెప్పుడు టైంకి లేచావు? నాకు మాట చెప్పు, అసలు నువ్వు కాలేజ్కి వస్తున్నావా లేదా? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నువ్వెప్పుడు నిజం చెప్తావో ఎప్పుడు అబద్ధం చెప్తావో నీకే తెలీదు. చెప్పు. వస్తాను గానీ నువ్వు ఎళ్ళవేనని చంపొద్దు. సీత, ఏంటండి? నీ కొడుకు లేచాడా? అది అది రైసిను బాబు, డ్రెస్ రెడీ, డ్రెస్ రెడీ. యారా చింతపండు, ఏంటి క్యారేజీలు? వనభోజనానికి వెళ్తున్నారా? వనభోజనాలకు కాదు, మన సీను గాడికి ఒక్కడికే. ఏమిటో ఎరా ఇక్కడే ఇలా అంటుంటే కాలేజీలో అమ్మాయిలు ఏమంటారా? మనకు అమ్మాయిలు ముఖ్యం ఏంటంటే ఆరోగ్యం ముఖ్యంగానే. నోర్మాయ్, పడవెక్కంటే పళ్ళు రాలిపోతాయి. మేము వచ్చేదాకా రేవులో తాళ్ళ ఇక్కడే పడండు. ఏమండే, కాలేజీకి వస్తే మీరు చంపేస్తారు, వెళ్ళలేదని తెలిస్తే అమ్మగారు చంపేస్తారండి. అందుకే మీరు వచ్చేదాకా ఇక్కడే ఉండి నేను దీన్ని చంపేస్తానే. ఏంటి మేనేజర్ లేట్ అయింది? క్యారేజ్ కోసం లేట్ అయింది. అది నీకేం సరిపోద్ది? ఇదిగో ఈ మాత్రం సైజు ఉండాలి.